Let's go to the word of God. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఈ లోక సంబంధం అంటే మొట్టమొదటిగా దేవుడు ఎలా తయారు చేసాడంటే జనాలకు అర్థం కావడానికి, ఈ లోక సంబంధం అంటే నువ్వు ఏదైతే చూస్తున్నావో, నువ్వు ఏదైతే గ్రహిస్తున్నావో, నీకు ఏదైతే వినపడుతుందో, నువ్వు ఏదైతే కనిపిస్తుందో దానిని బట్టి దేవుడు తయారు చేశాడు. మేక్ ఎ టెంట్ మ్యాన్ మోసెస్, మేక్ ఎ టెంట్. ఒక టెంట్ వేయి అన్నాడు మోసెస్ని. చూద్దాం అది ఎలా వేసాడో. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును. మొదట ఒక గుడారము ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును, అందులో ఒక దీపస్తంభము, బల్ల దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దాని మీద ఉంచబడిన రొట్టెలు అంటే దేవుడు అప్పుడే సాక్రిమెంట్ స్టార్ట్ చేశాడు. ఎలా అని మీరు అనుకోవచ్చు. ఆయన పేరేం పేరు తెలుసా? జగత్తి పునాది వేయబడక ముందు వధింపబడిన గొర్రెపిల్ల. హల్లెలూయా. హిస్ బ్లడ్ ఈస్ అవైలబుల్ అండ్ హిస్ ఫ్లెష్ ఈస్ అవైలబుల్ 24/7 365 days ఫర్ ఎవ్రీవన్. ఆమేన్. చూడండి, ఆ ప్రత్యక్షపు గుడారములో ఏముంది తెలుసా? నిబంధన మందస్సము, తర్వాత దీపస్తంభం అంటే జ్యోతులు, వెలుగునిచ్చే దీపస్తంభాలు, బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. వావ్. దానికి ఏం పేరు పెట్టారంట? పరిశుద్ధ స్థలం, ద హోలీ ప్లేస్ అని ఒక పేరు పెట్టారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూర్చునేదంతా కూడా హోలీ ప్లేస్. ఆ హోలీ ప్లేస్లో ఏముంది? బల్ల, రొట్టెలు, ఇంకా దీపస్తంభం. ఇవన్నీ హోలీ ప్లేస్లో ఉన్నాయి. అంటే మీరు కూర్చున్న స్థలంలో ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇంకొక ప్లేస్ ఏముందో. రెండవ తెర అంటే ఆవల అతి పరిశుద్ధ స్థలమును. దాని పేరు ఏం పేరు? అతి పరిశుద్ధ స్థలం. మోర్ హోలీ ప్లేస్, మోస్ట్ హోలీ ప్లేస్ అంటారు దాన్ని. చదువుమా. అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందస్సమును ఉండెను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నిబంధన మందస్సం ఇంగ్లీష్లో ఉంటుంది ఆర్క్ ఆఫ్ ది కోవెనెంట్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ. సో ఎందుకు దేవుడు ఇవన్నీ కూడా 2 తెరలుగా డివైడ్ చేశాడు? ఒకటేంటి? ఆ తెర అవతల అంటే ఇది. రెండవది ఏంటి? అతి పరిశుద్ధ స్థలం. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని 2 విభజించారు. పరిశుద్ధ స్థలములో ఏమున్నాయి, అతి పరిశుద్ధ స్థలములో ఏముందంటే, అతి పరిశుద్ధ స్థలములో ఒకటి ఉందండి. దాని పేరు ఏం పేరు తెలుసా? నిబంధన మందస్సం. అంటే నిబంధన అంటే ఏం తెలుసా? ఒడంబడిక. అంటే ఇద్దరు కలుసుకొని ఒక మాటగా రావడం, దేవుని మాట ఇవ్వడం, దాన్ని నిబంధన అంటారు. దేవుడు నీ జీవితంలో ఒక మాట చెప్పాడు అనుకో, దాని పేరు ఏం పేరు తెలుసా? మన లోకల్ లాంగ్వేజ్ దాన్ని ప్రామిస్ అంటారు. ఏమంటారు? ప్రామిస్ అంటారు. కొన్ని బిబ్లికల్ లాంగ్వేజ్లో మనం చూస్తే దాన్ని నిబంధన అంటారు. దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు, దేవుడు యాకోబుతో నిబంధన చేసుకున్నాడు, దేవుడు దావీదుతో నిబంధన చేసుకున్నాడు. అంటే ఎలాంటిదంటే నిబంధన సంథింగ్ డిఫరెంట్. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో భార్య భర్తలు ఏం చేసుకుంటారు సార్? నిబంధన చేసుకుంటారు. మన ఇద్దరు ఈ రోజు నుంచి కలిసి ఉందామని, మనమిద్దరు ఈ రోజు నుంచి కలిసి జీవిద్దామని భార్య భర్తలు నిబంధన చేసుకుంటారు. వాళ్ళు దట్స్ ద ఇద్దరికి సరిసమానమైనటువంటి ఆలోచన విధానాన్ని నిబంధన అంటారు. అంటే దేవుడు ఆలోచన అబ్రహాముకు నచ్చింది, అబ్రహాము ఆలోచన దేవుడికి నచ్చింది. ఆమేన్. వీళ్ళిద్దరూ ఒక నిబంధనకు వచ్చారు. ఏంటి ఆ నిబంధన అంటే చూద్దాం. చాలా గొప్ప నిబంధనలు దేవుడు అబ్రహాముతో చేసుకున్నాడు. ఆమేన్. సో దేవుడు ఆ నిబంధన మందస్సాన్ని దేవుడు ఆ ప్రత్యక్షపు గుడారములో దాచిపెట్టాడు. దాన్ని ఎందుకు అక్కడ నిబంధన మందస్సాన్ని ఎందుకు ఇవ్వలేదు దేవుడు వాళ్ళకి అంటే, దట్స్ ఎ సీక్రెట్. అదొక సీక్రెట్. అది సీక్రెట్ ప్లేస్లో దేవుడు దాచిపెట్టేశాడు. అందుకనే కొన్ని సీక్రెట్స్ ఓల్డ్ టెస్ట్మెంట్లో రివీల్ అవ్వలేదు. మోషే కొన్ని చెప్పలేదు. మధ్యలో ఉండి మొత్తం సీన్ క్రియేట్ చేశాడు అతను. మధ్యలో అన్నీ ఇంకా వాటర్ కావాలా, ఒక్క నిమిషం ఆగు, వాటర్ కావాలి, వాటర్. ఏం అన్నం కావాలా, ఒక్క నిమిషం ప్రభు, అన్నం కావాలంటే అంతే. డైరెక్ట్ చేయలేదు దేవుడికి మోషే. ఎంతసేపు ఏం కావాలి, ఆగండి, నేను అడుగుతా కదా, మీకు టెన్షన్ పడకండి, ఆగండి. ప్రభు వాళ్ళకి ఏదో కావాలంటే ప్రభు ప్లీజ్ ప్రభు
అన్నీ వాళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు తెలుసా? మోషే మీద ఆధారపడ్డారు, దేవుడి మీద ఆధారపడలేదు. ఓల్డ్ టెస్టిమెంట్లో దే నెవర్ డిపెండ్ ఆన్ ద గాడ్, దే నెవర్ డిపెండ్ ఆన్ గాడ్, దే డిపెండ్ ఆన్ మోసెస్. మోషే మీద వాళ్ళు ఆధారపడ్డారు. వాళ్ళు ఏ రోజు కూడా, అందుకనే ఈ వ్యక్తి మీద బాగా ఆధారపడుతున్నారని లేపేశాడు మోషేని దేవుడు. మాటకు వస్తే నీళ్లు కావాలంటే ఆయన్ని అడుగుతున్నారు, అన్నం కావాలంటే ఆయన్ని అడుగుతున్నారు, ఏం కావాలన్నా ఆయన్ని అడుగుతున్నారు, కానీ దేవుడిని అడగట్లేదు. అందుకనే ఇట్లా కాదురా నాయన అని చెప్పి ఏం చేశాడు మోషేని, వచ్చేసాయి ఇంకా చాలు, నీ మీద ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు, నువ్వు నీకు రేపు పొద్దున్న విగ్రహం కడతారా నాయన అని. ఎక్కడ పడితే అక్కడ మనకు చాలా పెద్ద పెద్ద మహానుభావుల విగ్రహాలు కడతా ఉంటారు. దానివల్ల మనకేం లాభం లేదు. విగ్రహాలు పెట్టి దాన్ని ఇటు కుట్టి వాళ్ళ బర్త్డేకి, వాళ్ళ సచిన్ డేకి, వాళ్ళకి రకరకాలుగా ఏమేమో ఓవర్ యాక్టింగ్లు చేస్తూ ఉంటారు. ఉన్నప్పుడు ఏమి చేయరు, ఉన్నప్పుడు అసలు గుర్తించరు, లేనప్పుడు మాత్రం మా అమ్మకి విగ్రహం కట్టాలనుకుంటున్నాను, మా నాన్నకి విగ్రహం కట్టాను, మా తాతకి విగ్రహం కట్టాలనుకుంటున్నాను అనుకుంటా ఉంటారు. చాలామంది విగ్రహాలు కడతా ఉంటారు. విగ్రహాల వల్ల మనకేం లాభము లేదు. చూడండి, దేవుడు ఆ నిబంధన మందసాన్ని ఆయన లోపల దాచిపెట్టాడు. అది ఎలా ఉందో చూద్దాం. గో హెడ్ ఫ్రమ్ 4. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందస్సమును ఉండెను. బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందస్సమును ఉండెను. నిబంధన మందస్సము ఉండెను. ఆ మందస్సములో మన్నాగల బంగారు పాత్రయు, ఆ మందస్సములో మన్నాగల పాత్రయు, చిగురించిన అహరోను చేతి కర్రయు. అంటే దాని లోపల గురించి మాట్లాడుతున్నాడు. ఆ నిబంధన మందస్సం లోపల ఏమో తెలుసా? ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతి కర్రయు, చిగురించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలను ఉండెను. వావ్! లోపల ఏమేమో ఉన్నాయి యాక్చువల్లీ. అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఎక్కడ ఒకటి ఉంది, ఇక ఒకటి లోపల ఇంకో చాలా ఉన్నాయి. మొత్తం 3 రకాల లెవెల్స్ క్రైస్తవుడు దాటాలి. ఆమేన్. సో ఈ 3 రకాల లెవెల్స్ మీరు ఎప్పుడైతే దాటుతారో మీ జీవితంలో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం ఇంకొకసారి ఫైనల్గా చూసుకొని విల్ గో టు ద డిఫరెంట్ వన్. 9:1 నుంచి చదవమ్మా. అసలు ఏమున్నాయి ఆ ప్రత్యక్షపు గుడారములో, లేదంటే ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ చర్చ్లో ఏముండాలి, ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ సంఘములో, ఇప్పుడున్నటువంటి మన సంఘములో ఏమేమి ఉండాలో చూద్దాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. వావ్, గ్రేట్. చూడండి అక్కడ 2 ఉన్నాయి. నంబర్ 1 దీపస్తంభము, అండ్ నంబర్ 2 బల్ల, నంబర్ 3 రొట్టెలు. ఆమెన్. ఈ 3 థింగ్స్ యొక్క సాదృశ్యం ఏంటంటే, ఈ యొక్క దీపస్తంభం మీద ఏం పెట్టుకోవడానికి దీపస్తంభం పెడతాం మనం? దీపాలు వెలిగించుకోవడానికి, వెలుగుగా మనం ఉండడానికి, మన ఇంటి అంతా కాంతితో నింపబడడానికి మనము దీపస్తంభాలని పెడుతూ ఉంటాం. సో ఆ దీపస్తంభము మొత్తం మనం టోటల్గా 3, 3, 6, 7 ఉన్నాయి. 7 రకాల జ్యోతుల్లాగా ఉన్నాయి అవి. ఓకేనా? అవి 7 సంఘాలకి సాదృశ్యం అవి. సో మనము కూడా అన్ని రకాలుగా మనం ఏం చేయాలి తెలుసా? వెలుగుతూ ఉండాలి. సంఘానికి వచ్చినవాడు, ప్రత్యక్షపు గుడారానికి ఎంటర్ అయిన వాడు ఖచ్చితంగా వాడి జీవితం ఎలా మారాలి తెలుసా? వెలుగుగా మారాలి. ఆమెన్. యూ షుడ్ ఇంక్రీజ్ యువర్ లైట్ వెన్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఆమెన్. హల్లెలూయా. నేను చర్చికి వచ్చాను, చీకట్లోకి వెళ్ళిపోయాను, చర్చికి వచ్చాను, రోగాలు వచ్చేసాయి, చర్చికి వచ్చాను, అప్పుల్లోకి వెళ్ళిపోయాను, చర్చికి వచ్చాను, నా జీవితం సర్వనాశనం అయిపోయింది, చర్చికి వచ్చాను, నా జీవితం అతలాకుతలం అయిపోయిందని చాలా సాక్ష్యాలు ఉన్నాయి. యాక్చువల్లీ మీరు క్రియేట్ చేసుకున్న సాక్ష్యాలు ఇవన్నీ. చర్చికి వచ్చాను, నా జీవితం వెలిగింది, చర్చికి వచ్చాను, నా అప్పులు పోయినాయి, చర్చికి వచ్చాను, నా రోగం పోయింది, చర్చికి వచ్చాను, నేను ఫినాన్షియల్గా బ్లెస్ అయ్యాను, చర్చికి వచ్చాను, నేను గొప్పగా విడిపించబడ్డాను అని రకరకాలుగా నువ్వు వెలగగలిగితే ఆ ప్రత్యక్షపు గుడారములో నువ్వు ఉన్నావని అర్థం. ఆమెన్. Hallelujah. You'll be a part of the church. You will be a part of the tabernacle. నువ్వు ఆ ప్రత్యక్షపు గుడారములో నువ్వు ఉండడానికి దేవుడు నీకేమిస్తాడు తెలుసా? అనుమతినిస్తాడు. చర్చికి రావాలనుకున్నవాడు ఎందుకు రావాలనుకోవాలి తెలుసా? నేను చర్చికి వచ్చిన తర్వాత నేను వెలగాలి, నేను నా జ్యోతి ఇంక్రీజ్ అవ్వాలి, నా లైట్ ఇంక్రీజ్ అవ్వాలి అని నువ్వు ఆ ఇంటెన్షన్తో మందిరానికి రావాలి. ఆమేన్. Hallelujah. Let your light shine in the name of Jesus. Let your light grow in the name of Jesus. Let your light increase in the name of Jesus. Amen. ఇంకా ఏ ఏరియాలో నువ్వు చీకటిలో ఉన్నావో ఆ ఏరియాలో రా బయటికి వేస్తున్నాము వెలుగులోకి. ఆమేన్. So when you are entering into the presence of the Lord, నువ్వు దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారములోకి ఎంటర్ అయితే ఈ వెలుగుతో నువ్వు వెళ్ళాలి. So maybe you are
హ్యావింగ్ 6 days a week, బట్ నీకు ఒక రోజు సరిపోతుంది, ఒక పూట సరిపోతుంది నువ్వు వెలగడానికి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరములో వెలిగినప్పుడు 6 రోజులు కూడా నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. 6 రోజులు కూడా నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. నో వన్ కెన్ టచ్ యూ, నో వన్ కెన్ హార్మ్ యూ వెన్ యు ఆర్ ఇన్ ద లైట్. ఆమేన్. సో ఆ ప్రత్యక్షపు గుడారములోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ లెవెల్లో ఏమేమి ఉన్నాయి? దీపస్తంభము, బల్ల, తర్వాత రొట్టెలు అనగా ఆయన శరీరమును మందిరంలో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. ఆమేన్. ద మోర్ యూ ఈట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద మోర్ యూ ఈట్ హిస్ బ్లడ్ అండ్ ఫ్లెష్. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని నువ్వు ఎప్పుడైతే తాగుతూ ఉంటావో ఎక్కువగా వెళ్ళడానికి నువ్వు అర్హుడవు. రెండవది, ఈ స్థలములోకి రావడానికి అర్హుడవు. ఆమేన్. ద లార్డ్ విల్ టేక్ యూ టు ద మోస్ట్ హోలీ ప్లేస్. ఆమేన్. ఆమేన్. యా, చూద్దాం. యా, అందులో దీపస్తంభము, బల్లయు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లెవెల్ మీరు దాటాలు వేస్తున్నాము. ఆమేన్. ఫస్ట్ లెవెల్ ఏమేమి ఉన్నాయి? దీపస్తంభము, బల్ల, రొట్టెలు. అవన్నీ మనము తీసుకొని అవన్నిటిగా మనం మారి మనం సెకండ్ లెవెల్కి రావాలి. ఆమేన్. సెకండ్ లెవెల్ ఎలా ఉంది చూద్దాం. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమని గుడారం ఉండెను. అతి పరిశుద్ధ స్థలమని గుడారము ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందస్సమును ఉండెను. చూడండి, దాంట్లో చాలా ప్రశస్తమైనవి ఉన్నాయి. ఆమేన్. అందుకని బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఏది ప్రశస్తమైనదో, ఏది అమూల్యమైనదో, ఏది విలువైనదో అండర్ గ్రౌండ్ లో ఉంటాయి అవి. ఆమేన్. బంగారు, వజ్రాలు, నిధులు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? భూమి కింద ఉంటాయి. విలువైనవన్నీ భూమి కింద ఉంటాయి. ఆమేన్. విలువ లేనివన్నీ ఎక్కడుంటాయి? పైన రోడ్ల మీద పిచ్చి రాళ్ళు, కులకరాళ్ళు అన్ని రోడ్డు మీద ఉంటాయి. సో విలువైనటువంటి నగలు, విలువైనటువంటి బంగారు, వజ్రాలు అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? భూమి కింద. రహస్యమందు దాచబడిన ధననిధులు అంటే ఇవి ఎక్కడున్నాయి? కింద ఉన్నాయి. సో డబ్బు అంత ఈజీగా రాదు, నగలు అన్ని ఈజీగా రావు. అంత ఈజీగా ఈ లోకంలో ఉన్న ధనము నీ దగ్గరికి రాదు. దట్స్ ఇస్ నాట్ సంథింగ్. అంత ఈజీ కాదు ఈ లోకంలో ఉన్న ధనం నీ దగ్గరికి రావాలంటే. నువ్వు ఎప్పుడైతే ఇదిగో ఈ ప్రాసెస్ గుండా వెళ్తూ ఉంటావో డెఫినెట్లీ దేవుడు రహస్యమందు దాచబడిన ధననిధులు నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మరుగై ఉన్నటువంటి ధననిధులు దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ఇఫ్ గాడ్ ట్రస్ట్ యూ, హీ విల్ బ్లెస్ యూ టు ఇన్ ఎండ్ లెవెల్స్. దేవుడిని నమ్మితే నిన్ను భయంకరంగా దేవుడు ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఆమేన్. సో చూడండి, సో మొదటి ఆ యొక్క సర్వే అయిపోయింది. సెకండ్ సర్వేకి వచ్చాం. ఆ సెకండ్ తెర లోపల ప్రత్యక్షపు గుడారం ఉంది. ఆ ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలములో ఏముంది? ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇక్కడ దాకా వస్తారు, కొందరు ఇక్కడ దాకా వస్తారు. ఆమేన్. హల్లెలూయా. అంటే పోడియం, ఆల్టర్ కాదు, పుల్పెట్ కాదు, ఈ స్థలం, ఈ ప్లేస్ కాదు. నేను చూపిస్తున్నాను మీకు డిఫరెన్షియేషన్. ఆ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అందరూ చాలామంది క్రైస్తవులు ఇదిగో ఇక్కడ చర్చికి వచ్చేసి సాక్రిమెంట్ తీసుకొని లేదంటే ప్రార్థన చేయించుకొని రోగాలు తగ్గించుకొని చాలామంది వెళ్ళిపోతారు. దే గో జస్ట్ లైక్ దట్. వాళ్ళు జస్ట్ అలా వెళ్ళిపోతారు. వాళ్ళు వెలగరు. వాళ్ళు అలానే ఉంటారు, కాన్స్టెంట్గా ఉంటారు. వాళ్ళు పడిపోరు, వాళ్ళు లేరు, అలానే ఉంటారు, స్టాగ్నెట్గా ఉంటారు. అక్కడ ఆ దేవుని యొక్క శరీరాన్ని తినలేనివాడు, అక్కడ ఆ దీపస్తంభముగా వెలగలేనివాడు ఈ తెరలోకి వాడు రాలేడు. చూడండి, ఈ అతి పరిశుద్ధ స్థలములో ఏమున్నది? నిబంధన. చూద్దాం, ఈ నిబంధన మందసాన్ని ఎవరు టచ్ చేస్తున్నారో చూద్దాం. యా, గో హెడ్. ఆ మందసములో మన్నగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలను ఉండెను. ఓకే, ఇవన్నీ లోపల ఉన్నాయి. ఆ నిబంధన మందసములో ఈ పలకలు, తర్వాత అహరోను చిగురు కర్ర, తర్వాత బంగారు పాత్ర, ఒక గోల్డ్ ప్లేట్ ఒకటి ఉంది లోపల, తర్వాత ఒక అహరోను చిగురు కర్ర ఉంది, తర్వాత నిబంధన పలకలు. ఓకే, వండర్ఫుల్. చూద్దాం, ఈ లోపల దాచిపెట్టాడు దేవుడు. యా, దానిపైన కరుణాపీఠమును, దానిపైన కరుణాపీఠం అంటే ఒక సింహాసనం, కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. ఓ మై గాడ్. దాని లోపలికి ఎంటర్ అవ్వాలంటే దూతల పర్మిషన్ తీసుకోవాలి. ఆ నిబంధన మందస్సము లోపలికి నువ్వు ఎంటర్ అవ్వాలంటే, ఆ లైఫ్ నువ్వు టచ్ చేయాలంటే, ఆశీర్వాదాన్ని టచ్ చేయాలంటే కుడికి ఎడమకి 2 దూతలు ఉన్నాయి. ఒకవేళ ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే గూగుల్లో కొట్టుకుంటూ కూర్చొని ఒకవేళ ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ అని గూగుల్లో కొట్టండి, ఆ పిక్ మీకు కనిపిస్తుంది. ఆ నిబంధన మందస్సము మీద ఏముంది? కరుణాపీఠం అంటే ఒక సింహాసనం ఉంది. ఆ కుడికి ఎడమకి ఎవరున్నారు? కెరూబులు ఉన్నారు. కెరూబులు. ఓ మై గాడ్, కెరూబులు కూర్చో ఉన్నారు వాళ్ళందరూ. నెక్స్ట్,
వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. ఓకే, ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు, ఆగండి, యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు గాని, నిత్యము ఈ మొదటి గుడారములోకి వెళ్ళుదురు గాని, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని, దేన్ని? రక్తమును చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. రెండవ గుడారం ఎక్కడికి? అతి పరిశుద్ధ స్థలములో ఉన్న నిబంధన మందసము దగ్గరికి ఇయర్లీ వన్సే అతను వెళ్ళేవాడు. రోజు అతనికి అలవలేదు. ఓ మై గాడ్, చాలా భయంకరమైన పరిస్థితి ఇక్కడ. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. చాలుమా. యాక్చువల్లీ చూడండి, ప్రతి ఒక్కరు ఎక్కడి దాకా వస్తారు? పరిశుద్ధ స్థలముల దాకా వస్తున్నారు ప్రతి ఒక్కరు ఓల్డ్ టెస్ట్మెంట్ లో. కానీ అతి పరిశుద్ధ స్థలములోకి ఎవరు కూడా రాలేకపోతున్నారు. యాజకుడు కూడా యాక్సెస్ లేదు. ఎందుకంటే యాజకుడు కూడా దేవుని రక్తము చేత కడగబడలేదు ఓల్డ్ టెస్ట్మెంట్ లో. సో దెర్ ఆర్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్. చాలా భయంకరమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఓల్డ్ టెస్ట్మెంట్లో. అందుకని సేవకుడు కూడా దాని లోపలికి వెళ్ళాల్సినటువంటి అర్హత వాళ్ళకి లేదు. బట్ అందరు దేన్ని రీచ్ అవ్వాలి తెలుసా? అతి పరిశుద్ధ స్థలాన్ని రీచ్ అవ్వాలి అందరూ. సో ఎవ్రీవన్ దే ఆర్ సపోజ్ టు రీచ్ ద మోస్ట్ హోలీ ప్లేస్. ప్రతి ఒక్కరూ కూడా అతి పరిశుద్ధ స్థలము రీచ్ అవ్వాలనే దేవుని కోరిక. సో మనమందరము కూడా అతి పరిశుద్ధ స్థలాన్ని రీచ్ అవును గాక. Amen. Let everyone reach to the ark of the covenant, most holy place. Amen. ప్రతి ఒక్కరూ కూడా అతి పరిశుద్ధ స్థలములోకి అడుగు పెట్టాలని, ఆ మొదటి పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న తరుణం యేసు ప్రభు చేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ ప్రధాన యాజకుడు తీసుకెళ్లేది ఎవరి రక్తము? మేక గొర్రెపిల్ల రక్తం తీసుకెళ్లేవాడు. ఆమేన్. సో కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన రక్తము మనల్ని ఎలిజిబుల్గా చేసి ఆ అతి పరిశుద్ధ స్థలములోకి మనల్ని అందరినీ అడుగు పెట్టేదాకా చేశాడు. ఆమేన్. చూడండి, మ్యాక్సిమం ఇది ఎవరికి అర్థం కాదు. చాలా మంది ఎక్కడ ఆగిపోయారు? పరిశుద్ధ స్థలము దగ్గరే ఆగిపోయారు. చాలా మంది పరిశుద్ధ స్థలము దగ్గరే ఆగిపోయారు. అతి పరిశుద్ధ స్థలములోకి క్రైస్తవుడు ఎప్పుడు వస్తాడు? ఎప్పుడైతే ఈ మర్మాన్ని నువ్వు తెలుసుకుంటావో, ఎప్పుడైతే ఈ మర్మాన్ని గట్టిగా పట్టుకుని ప్రార్థిస్తావో, డెఫినెట్గా నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెడతావు. ఆమెన్, ఆమెన్. దిస్ ఇస్ డామ్ షూర్. ఇట్స్ అబ్సల్యూట్లీ ఆసమ్. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనే మన కొరకు ప్రధాన యాజకుడిగా మారి ఆయన ఒక బంగారు పాత్రను తీసుకొని తన రక్తాన్నే ఆ పాత్రలో పోసి లోపలికి తీసుకెళ్ళాడు. ఆమెన్. వేరే వాళ్ళ రక్తం తీసుకెళ్ళాలా? యేసు ప్రభు తన స్వరక్తాన్ని ఆ పాత్రలో పోసి ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి ఆర్క్ ఆఫ్ ది కోవెనెంట్ కి మనమందరము వెళ్ళడానికి అర్హుడిగా చేశాడు ఆయన. ఆమేన్. You need to know the value of ark of the covenant. ఆ నిబంధన, దేవుడితో ఉన్న నిబంధన నీకు ఎలా తెలుస్తుంది? అబ్రహాముతో దేవుడు చేసుకున్న నిబంధన నీకేం తెలుసు? తెలియదు చాలా మందికి. Many people doesn't know about the covenant of God with generations. దేవుని బిడ్డలతో దేవుడు చేసుకున్న నిబంధన చాలా మందికి నువ్వు తెలియని దాన్ని నువ్వు అడగలేవు దేవుణ్ణి. నువ్వు తెలిసిన దాన్నే దేవుడిని అడుగుతావు. నువ్వు తెలియని దాన్ని దేవుడిని నువ్వు అడగలేవు. యూ కాంట్ ఆస్క్ వాట్ యూ డోంట్ నో మ్యాన్. నీకేం తెలీదో నువ్వు దేవుణ్ణి అడగలేవు. అసలు దేవుడు నీ జనరేషన్స్తో, నీ పితరులతో దేవుడు ఏం చేసుకున్నాడు? నిబంధన. మన పితరులతో దేవుడు ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన ఏంటో నీకు తెలియాలంటే యేసు ప్రభు చనిపోవాల్సిందే. యేసు ప్రభు తెరచించేయాల్సిందే. ఆ ప్రత్యక్షపు గుడారపు ఆ అతి పరిశుద్ధ స్థలం లోపల ఏముందో నీకు తెలియాలంటే లోపల ఏముంది తెలుసా? దాచబడిన మర్మాలు ఉన్నాయి. ఆమేన్. నువ్వు ఎలా బ్లెస్ అవుతావో లోపల ఉంది. నువ్వు ఎలా దీవించబడతావో లోపల ఉంది. నువ్వు ఎలా బాగుపడతావో లోపల ఉంది. నువ్వు ఎలా స్వస్థపడతావో ఆ ప్రత్యక్షపు గుడారములో, అతి పరిశుద్ధ స్థలములో దాచబడింది. దట్స్ వై సమ్ పీపుల్ డజంట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. చాలా మందికి తెలియదు. అండ్ దేవుని మహాకృపను బట్టి మనం ఈరోజు అతి పరిశుద్ధ స్థలములోకి ట్యాప్ అవుదాం. ఆమేన్. లెట్ us tap into the most holy place. అతి పరిశుద్ధ స్థలములో ఏముంది? నిబంధన
మందస్సం. ఆ నిబంధన మందస్సంలో ఏముందో మనం లోపలికి వెళ్తే కానీ తెలియదు. ఇంకోటి, పాత నిబంధనలో నువ్వు వెళ్ళలేవు, నిన్నెవరు పంపిరు. ఒకవేళ వెళ్తే చచ్చిపోతావు. లోపలికి చచ్చిపోతావు. తెలుసా, ప్రధాన యాజకుడు, ఒకవేళ ప్రధాన యాజకుడి మీద ఏమైనా డౌట్ వచ్చిందనుకో, నేను ఏమైనా తాగుబోతు, తిరిగిపోతూ, వ్యభిచారి, దొంగ, ఏమైనా ఆ పాస్టర్ మీద డౌట్ వచ్చిందనుకో, ఆ పాస్టర్ కాలుకు ఒక తాడు కడతారు. ఇక్కడ తాడు కట్టేసి నడుముకో ఎక్కడికో కాలుకు తాడు కట్టేసి ఈయన రక్తం తీసుకొని అక్కడ ఎవరైతే ఇయర్లీ వన్స్ గొర్రెపిల్ల తెస్తూ ఉంటారు కదా, వాళ్ళ ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని నేరుగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత వెళ్తూ ఉంటాడు, లోపలికి వెళ్తూ ఉంటాడు. అది చాలా డేంజరస్ ప్లేస్ అది యాక్చువల్లీ. ఆ లోపలికి వెళ్ళి చచ్చిపోతాం. ఆ పాస్టర్ గారు ఏ తప్పులు చేయకపోతే ఓకే. ఆ పాస్టర్ గారు ఒకవేళ ఏదైనా తప్పు చేసి పాపం ఆయన కూడా పాపిగా మారిపోయి ఆయన కూడా రకరకాలుగా పడిపోతే ఒక అరగంట చూస్తారు. ఆ పాస్టర్ గారు లోపలికి పోకపోతే ఆ తాడు కట్టేసింది బయట కుక్కలు కట్టేస్తారు. ఇక్కడ నడువు కట్టారు పాస్టర్ గారికి, ఇక్కడ కట్టుంటారు కదా, ఇక్కడ కట్టేసి బయట ఎక్కడ ప్రత్యక్షపు గుడారం బయట గేట్ బయట ఆ కుక్కకి మెడకు కట్టేసి ఉంటారు. ఆ కుక్కని తంతే ఆ కుక్క వెనక్కి పరిగిస్తుంది. అప్పుడు ఆ బాడీ మనం తేలేం కదా, అందుకని అది లాక్కుంటూ బయటికి వెళ్ళిపోతుంది. అది అంత డేంజర్. అది బ్లెస్సింగ్ ఈజ్ సంథింగ్ డేంజర్, ద హోలీ ప్లేస్ ఈజ్ సంథింగ్ డేంజర్. పరలోకం ఎవరికి? పరిశుద్ధులుగా పాపికే. పరలోకం ఎవరికి? ఎవరన్నా పాపి పరలోకానికి పోగలడా? నో వే. అసలు పాపి పరలోకానికి పోలేడు. కానీ దేవుడు ఈ పాపులందరినీ పరిశుద్ధులుగా మార్చి పరలోకానికి తీసుకెళ్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే లేఖనం సెలవిస్తుంది, ఒక్క మనిషి వల్ల ఎలాగూ మరణము వచ్చెనో అదే ఇంకొక్క మనిషి వల్ల మనందరికీ జీవము ప్రాప్తించనని లేఖనం సెలవిస్తున్నాయి. ఆమేన్, హల్లెలూయా. అసలు ఈ మరణం ఎవరి ద్వారా వచ్చింది? ఆదాము ద్వారా వచ్చింది. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆడమ్. ఈ మరణము ఈ మానవుల యొక్క జీవితానికి మరణం ఎలా వచ్చిందంటే ఆదాము చేయబడినటువంటి తప్పును బట్టి ఆ మరణం వచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చి ఆ ఒక్క మనిషే ఈ యావత్ మానవాళ్ళందరికీ కూడా జీవాన్ని తీసుకొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఆదాములో పనిచేస్తున్న రక్తం మనలో పనిచేయకూడదు, కడపటి ఆదాములో పనిచేస్తున్న రక్తం మనలో పనిచేయాలి. ఆమేన్. ఆడమ్ ఈజ్ నాట్ అవర్ హీరో, జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ హీరో. ఆమేన్, హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ ప్రధాన యాజకులందరూ ఫెయిల్ అయ్యారు. కానీ యేసు ప్రభు తానే ప్రధాన యాజకుడిగా మారి ఆయన మన కొరకు అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళే అవకాశాలను దేవుడు తెరిచాడు. ఆమేన్. మనమందరము కూడా అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షపు గుడారములో ఉన్న అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ నిబంధన మందసాన్ని మనము టచ్ చేయగలం. ఆమేన్. We can touch the secrets, we can touch the word, we can touch the revelation and we can touch the covenant of God. దేవుని యొక్క నిబంధనను మనం తాకచ్చు, దేవుని యొక్క నిబంధనను మనం తెలుసుకోవచ్చు, అసలు దేవుని యొక్క నిబంధన ఏమై ఉన్నదో మనం గ్రహించగలం. ఆమేన్. సో ఆ నిబంధన మందసములో ఏముందో ఇదిగో మనం బైబిల్లో చూసుకుందాం. దట్స్ సంథింగ్ గ్రేట్ బ్లెస్సింగ్. లోపల చాలా ఆశీర్వాదం ఉంది. అహరోను చిగురు కర్ర అంటే ఏం తెలుసా? 12 కర్రలు పెట్టారు, ఎండిపోయిన కర్రలు. అవి కూడా ఎండిపోయిన కర్రలు పెట్టారు. ఎవరిని ఎన్నుకోవాలి? యాజకుడు. కానీ ఆ ఎండిపోయిన 12 కర్రలు పెడితే మార్నింగ్ కల్లా అహరోను కర్ర మాత్రమే చిగురించింది. దెన్ దే పిక్డ్ అహరోన్. అప్పుడు అహరోన్ని పిక్ చేశారు వాళ్ళు యాజకుడుగా. అహరోను వంశస్థులే యాజక క్రమం చేయాలి, అహరోను వంశస్థులే పాస్టర్లు అవ్వాలి, అహరోను వంశస్థులే వాళ్ళేమవ్వాలా? ప్రవక్తలు, యాజకులు అవుతూ ఉండాలి. సో దేవుడు ఎవరైతే శ్రేష్టమైన వారో వాళ్ళ కర్రని అంటే నీళ్లు పోయకుండా చిగురు రాదు, విత్తనము లేకుండా చిగురు రాదు. ఆమేన్. సో పునాది లేకుండా చిగురు రాదు, కానీ అహరోను కర్ర మాత్రమే చిగురించింది. ఆమేన్, హల్లెలూయా. నీకు అసలు ఏ పునాది లేకపోయినా నీ జీవితాన్ని అపవాది ఎన్ని రకాలుగా పాడు చేసినా మనం ఖచ్చితంగా చిగురిస్తాం. ఆమేన్, హల్లెలూయా. అండ్ దట్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడు నిన్ను చూశాడా, దేవుడు నీ క్రియలు చూశాడా, ఖచ్చితంగా ఎవరి సహాయం లేకుండానే నీ కర్ర చిగురిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ నిబంధన మందసాన్ని యేసు ప్రభు చూచుటకు ఆయన కృపనిచ్చాడు, చూచుటకు ఆయన మార్గాలు తెరిచాడు. ఆమేన్. చూద్దాం ఒక నిబంధన మందసము ఒకరింట్లో ఉంటే ఎలా ఉంటుందో. ఓకే, లెట్స్ గో టు 1 సామ్. మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. యెహోవా మందసమును బంగారు గడ్డలను
పందికొక్కు రూపములు గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆవులు రాజమార్గమును బడి చక్కగా పోవచ్చు అరచుచు బెత్షెమెషు మార్గమును నడిచెను. ఫిలిస్తీయుల సర్దారులు వాటిని వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమల చేలను కోయిచుండిరి. వారు కనులు ఎత్తి చూడగా మందసము వారికి కనబడెను. యాక్చువల్లీ మందసము స్కామ్ అయింది. మందసము స్కామ్ అంటే ఏంది? దొంగతనం చేయబడింది. సో మందసము దావీదుకి ఇచ్చినటువంటి ప్రణాళికలు ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడున్నా మందసం అక్కడ ఉండాలా. ఇజ్రాయెల్ ప్రజలు ఇదిగో పలానా ఊరికి వెళ్ళారనుకో, వాళ్ళు మందసాన్ని మోసుకుంటూ వాళ్ళ జనాంగంతో మందసంతో వాళ్ళు ఉండాలి. ఎప్పుడు కూడా దే షుడ్ బి విత్ ద ఆర్క్ ఆఫ్ ద కోవెనెంట్. ఎప్పుడు కూడా వాళ్ళు మందసముతో ఉండాలి అని రూల్. చూడండి, వీళ్ళు మొయ్యలేక ఏం చేశారు తెలుసా? ఆ ఎద్దుల మీద పెట్టారు, ఎద్దుల బండ్ల మీద. ఈరోజు రేపుల్లో చిన్నప్పుడు ఎవరైనా చచ్చిపోతే నలుగురు మోసేవాళ్ళు. ఊర్లో వాళ్ళు ఎక్కడన్నా మోస్తే చచ్చిపోతే ఏం చేసేవాళ్ళు? మనం నలుగురు మోస్తూనే ఉంటారు, సమాధుల తోట దాకా మోసేవాళ్ళు. ఈ మధ్య లేటెస్ట్గా ఏమొచ్చాయి? బద్ధకం అందరికీ. వ్యాన్ వచ్చింది. వ్యాన్ వస్తే నైస్కి దాంట్లో పెడతారు, అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అది వస్తుంది, లోపలికి వెళ్ళి కాలిపోతుంది. మొత్తం దావీదుకున్న బద్ధకం అందరికి వచ్చింది. ఇప్పుడు దావీదుకి మహాబద్ధకం వచ్చింది. అరే ఎవడు మోస్తాడరా దీన్ని మందసం అంటే తలకాయ నొప్పి అయిపోయింది. బాబా ఆ ఎద్దుల మీద పెట్టండి రా. ఆ ఎద్దులు ఏం చేసినాయి? లగెత్తినాయి, పరుగయ్యి. వాళ్ళ దగ్గర ఉండట్లే, వాళ్ళ మీద ఎవరు లేరు. దాని మీద 2 ఎద్దులు ఉన్నాయి. ఆ ఎద్దుల మీద పెట్టి ఆ నిబంధన మందసాన్ని మొయ్యలేక, అంటే దేవుని వాగ్దానాన్ని మొయ్యలేక ఆ ఎద్దుల మీద పెట్టారు. ఆ ఎద్దులు కాస్త పరుగు వెళ్ళిపోయినాయి. అవి ఎక్కడికి పోయినారా అని చూస్తే ఎక్కడ లేవు. ఏంటది? నిబంధన దేవుడిచ్చిన మందసం, ఆర్క్ ఆఫ్ ది కోవెనెంట్. వాళ్ళు మొయ్యలేక ఎక్కడ పెట్టారు? ఎద్దుల బండి మీద పెట్టారు. చూద్దాం ఏమైంది, అది ఎక్కడికి పోయిందో. ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు అరచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిస్తీయుల సర్దారులు వాటి వెంబడియే బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమల చేలను కోయిచుండిరి. ఎవరైనా బెత్షెమెషు. వారు కనులు ఎత్తి చూడగా మందసము వారికి కనబడెను. దానిని చూచి వారు సంతోషించిరి. ఆ బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిల్వగా వారు ఆ బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. అయిపోయినాయి అవి 2 ఆవులు. పాపము దాన్ని జాగ్రత్తగా కప్పిపెట్టి వాళ్ళు జాగ్రత్తగా పెడితే వెంటనే దాన్ని తీసుకుని వాళ్ళు ఏం చేశారు? యెహోవాకు బలి చేశారు. నెక్స్ట్ చూద్దాం. లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెత్షెమెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను వధించిరి. ఫిలిస్తీయుల సర్దారులు 5 అంతవరకు చూచి నాడే ఎక్రోనునకు తిరిగి వెళ్ళిరి. అపరార్థమైన అర్పణగా ఫిలిస్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా అష్డోదు వారి నిమిత్తము 1, గాజా వారి నిమిత్తము 1, అష్కెలోను వారి నిమిత్తము 1, గాతు వారి నిమిత్తము 1, ఎక్రోను వారి నిమిత్తము 1. ప్రాకారము గల పట్టణముల వారేమి, పొలములోని గ్రామముల వారేమి, ఫిలిస్తీయుల 5 సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారి యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము. నేటి వరకు ఆ రాయి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనున్నది. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అప్పుడు బెత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవలెనని చెప్పి కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపిని. ఫిలిస్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకుని వచ్చిరి. మీరు వచ్చి మీ దాపునకు
దానిని తీసుకొని పోవలనని వర్తమానము పంపిరి. ఓకే. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. ఓకే. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా వీళ్ళ దగ్గర అది లేదు. వీళ్ళ దగ్గర ఆ మందసం ఎక్కడున్నది? యెహోషువ దగ్గర. తర్వాత కొన్ని రోజులు ఎక్కడుంది? సర్దార్ దగ్గర కొన్ని రోజులు ఉంది, కొన్ని రోజులు యెహోషువ దగ్గర ఉంది, కొన్ని రోజులు రకరకాల వాళ్ళ దగ్గర ఉంది. వీళ్ళ దగ్గర మందసము లేదు. మీకు తెలుసా, మందసం ఎక్కడుంటే అక్కడ దీవెన ఉంటుంది. మందసం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. మందసం ఎక్కడుంటే అక్కడ వాగ్దానం ఉంటుంది. మందసం ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. ఆమేన్. వీళ్ళకి ఆ రోజు రాత్రి అది ఎడ్ల బండి మీద అది వెళ్ళిపోయింది. అది ఆ ఎడ్ల వీళ్ళకి ఇంకోటి, దేవుని మందసాన్ని పొరపాటున కింద పెట్టకు. ఆమేన్. చూడండి, ఒక్కొక్కరి దగ్గరికి అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మందసం తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకు తెలుసా? మందసం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుందని వాళ్ళకి తెలుసు. ఆమేన్. Where there is the ark of covenant, there will be blessing. Amen. ఒక పక్క ఒకరికి ఆనందము, ఒకరి పక్క ఒక టెన్షన్. ఏమైపోయింది మందసం, ఏమైపోయింది మందసం, ఎటు వెళ్ళిపోయింది మందసం అని భయంకరమైనటువంటి టెన్షన్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సమ్టైమ్స్ మనం కూడా మందసాన్ని విడిచిపెడతా ఉంటాం. మందసాన్ని విడిచిపెడతా ఉంటాం. దేవుని వాక్యాన్ని విడిచిపెడతా ఉంటాం. ఆశీర్వాదాలను విడిచిపెడతా ఉంటాం. దేవుని మాటను విడిచిపెట్టి పక్కన పెడతా ఉంటాం. వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాం. నాకొద్దు వాళ్ళకి ఇచ్చేయండి అంటూ ఉంటాం మనం. చూడండి అక్కడ ఏం జరుగుతుందో. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు సార్? టెన్షన్ పెరిగిపోయింది. చదువుమా. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. చూడండి, ఆ మందసమును ఆ రాజు జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు. బైబిల్లో ఉంది అసలు క్లియర్గా. ఆయన 3 months పెట్టుకున్నాడండి మందసాన్ని. 3 నెలలు మందసాన్ని పెట్టుకొని ఆయన చూసినప్పుడు ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఎవరింట్లో అయితే మందసం ఉంటుందో వారిల్లు దీవించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎవరింట్లో మందసాన్ని పెట్టుకుంటారో ఆ మందసం వల్ల దేవుని దీవెన ఆ కుటుంబం మీదకి వస్తుంది. ఆమేన్. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు మొయ్యలేక ఏమైంది? నేను ఒకటే అంటాను, నువ్వు మొయ్యలేకపోతే నీ భార్యకి ఇవ్వు. ఇటు పెట్టేటేమో దేవుడిని మందసాన్ని మొయ్యమని. మేము మాయలేకపోయి ఇప్పుడు చూడండి, ఆ శవాన్ని మోసేటప్పుడు ఏం చేస్తాం మనం? అరే మొయ్యలే ఇటు చేస్తాం. ఇంకోటి వచ్చి తీసుకుంటాడు. కొంచెంసేపు తర్వాత ఫ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి జాయిన్ అవుతాడు. మళ్ళీ అట్లా లాస్ట్లో తీసుకెళ్ళిపోతారు. దేవుని మందసం అంటే దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు మొయ్యాలి. ఆమేన్. దేవుడికి మీకు ఇచ్చిన మాటను మీరు మొయ్యాలి. ఆమేన్. దిస్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ స్క్రిప్చర్, యు నో, సంథింగ్ గ్లోరియస్. నువ్వు కానీ మందసాన్ని పక్కన పెట్టావా, శత్రువు కూడా తెలుసు మందసాన్ని తీసుకుంటే బ్లెస్ అవుతారని. ఈవెన్ ఫిలిస్టియన్స్ నో దట్ దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ వన్. సర్దార్లు కూడా తెలుసు ఈ మందసం చాలా గొప్పదని. అందుకనే వాళ్ళు కూడా మందసం ఎక్కడికి పోతే అక్కడికి వెళ్తున్నారు. ఆ ఎడ్ల బండి ఎక్కడికి పోతే అక్కడికి పోతున్నారు. ఎక్కడికి పోతే అక్కడ పోతే చూస్తున్నారు, ఇది దొరుకుతుందేమో అని. దేవుని వాగ్దానము కూడా మనము కానీ పక్కన పెడితే వేరే వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు ఒక వాగ్దానం వచ్చింది అనుకోండి, నీ జీవితం ఒక ప్రవచనం వచ్చింది అనుకోండి, నీ జీవితంలో దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడా, వెంటనే నువ్వేం చేయాలి? ఆ నిబంధనని మొయ్యాలి. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో ఆ నిబంధనగా మందసాన్ని నువ్వు మోస్తుంటే నువ్వు ప్రతిరోజు చిగురిస్తావు. ఆమేన్. ప్రతిరోజు చిగురిస్తావు. ఆ నిబంధన మందసాన్ని నువ్వు మోస్తుంటే నీ లోపల, ఆ మందసం లోపల ఏమో తెలుసా? బంగారు పాత్ర. You will become a golden vessel in Jesus' name. Amen. నువ్వు ఈ భూమి మీద మురికి పాత్రగా, పనికిరాని పాత్రగా, విరిగిపోయిన పాత్రగా, కుమ్మరి చేతిలో ఉన్నటువంటి మట్టి పాత్రగా ఉన్నావేమో, నువ్వు ఆ నిబంధన మందసాన్ని మోస్తూ ఉంటే నువ్వు బంగారు పాత్రగా మారిపోతావు. Amen. Hallelujah. You will become a gold man in the name of Jesus. Hallelujah. సో ఈ నిబంధన మందసం మోయడం అంత ఈజీ కాదు.
నీకు ఒక పెద్ద ఫ్యామిలీ ఉందనుకో, 20-30 మంది, రోజుకు ఒకరికి ఇస్తూ ఉంటారు, మందసాన్ని జాగ్రత్త మోయింటారు, కింద మాత్రం పెట్టబక్కని అని చెప్పాలి. కింద మాత్రం పెట్టకండి, కింద మాత్రం పెట్టకండి. చూడండి, అంటే ఎద్దు దేవుని వాక్యాన్ని మోయగలిగింది, దేవుని కుమారుడు దేవుని కుమార్తె దేవుని మందసాన్ని మోయలేకపోతుంది. ఒక ఎద్దుకున్న కామన్ సెన్స్ ఒక మనిషికి లేదు. అందుకనే ఆ 4 రూపాల్లో ఒక రూపం ఎవరు తెలుసా? ఎద్దు రూపం. ఎద్దు. యేసుక్రీస్తు ప్రభుల వారికి 4 రూపాలు ఉన్నాయి. గొర్రెపిల్ల, సింహము, పక్షిరాజు, ఎద్దు. ఎద్దు అనగా ఏం తెలుసా? కష్టపడేది, బాగా కష్టపడుతుంది. అంటే ఒక ఎద్దు, ఒక జంతువు కష్టపడింది. ఒక ఎద్దు దేవుని మందసాన్ని మోయగలుగుతుంది, నువ్వు మోయలేవా? ఆ రాజు 3 నెలలు పెట్టుకున్నాడు ఆ మందసాన్ని. 3 నెలల్లో వాళ్ళు ఏమన్నా తెలుసా? నిజముగా యెహోవా నిన్ను ఆశీర్వదించాడని ఫిలిష్తీయులు సర్దారులు ఆ రాజును అన్నారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని మోస్తూ మోస్తూ మోస్తూ, అందుకని యేసుప్రభు ఏమన్నా తెలుసా? నా కాడి సులువ తేలిక. ఆమెన్. నా కాడి అంటే ఆయన కాడి ఏం తెలుసా? కొత్త నిబంధనలో మందసం. ఆమెన్. ఆయన మందసము తేలిక, ఆయన మందసము సులువ. హల్లెలూయా. ఆ రాజు జీవితంలో ఆ మందసాన్ని 3 నెలలు పెట్టుకున్నాడు. ఆ 3 నెలలు ఇజ్రాయెల్ ప్రజలకు ఆశీర్వాదం లేదు. వెతకతా ఉన్నారు. అసలు అది దొరకలేదు. మనం జంతువు కన్నా హీనంగా మనం అప్పుడప్పుడు మన జీవితంలో మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. సో ఒక ఎద్దు, ఒక బుల్లక్ కార్ట్, ఒక ఎద్దు మోయగలిగింది మందసాన్ని. దేవుని కుమారుడు కుమార్తెలు మోయలేమా? ఖచ్చితంగా మోయాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ నిబంధన మందసాన్ని ఎప్పుడైతే నువ్వు క్యారీ చేయగలవో నీ జీవితంలో ఒకటి ఆశీర్వాదాలు కంపల్సరీ ఉంటాయి. ఆమేన్. ఇఫ్ యూ క్యారీ ద ఆర్క్ ఆఫ్ కావెనెంట్ ఇన్ యువర్ ఫ్యామిలీ, నీ దేవుని మందసము నీ ఇంట్లో ఉండును గాక. దేవుని మందసం నీ ఇంట్లో ఉండును గాక. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇందాక 2వ ప్రత్యక్షపు గుడారంలోకి, అతి పరిశుద్ధ స్థలములోకి ఎవరు వెళ్ళారు? మన లాంగ్వేజ్లో ఎవరు తెలుసా? పాస్టర్. ఎవరు? మన లాంగ్వేజ్లో, మన లోకల్ లాంగ్వేజ్లో ఏమంటారు? పాస్టర్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, లెట్ మీ టెల్ యూ సమ్ సీక్రెట్స్. ఎవరైతే ఆ నిబంధన మందసాన్ని క్యారీ చేస్తారో మెడల్లో, వారింటికి తప్పకుండా సేవకుడు వస్తాడు. ఆమేన్. దేవుని కుమారులు కుమార్తెలందరూ నిబంధన మందసాన్ని క్యారీ చేయగలిగితేనే దేవుడు ఆ ఇంటికి వెళ్ళగలడు. ఆమేన్. కొర్నేలు తన శిష్యుల్ని పంపించి కొంచెము పేతురుని తీసుకురాయ్యా అన్నారు. అతను ఒకటే అన్నాడు, నేను ఎందుకు రావాలి నీ ఇంటికి? అసలు ఎవడ్రా నువ్వు అన్నాడు. ఎవడ్రా నువ్వు? నీ ఇంటికి ఎందుకు రావాలి నేను? అయ్యా లేదా చిన్న ప్రేయర్ పెట్టుకున్నామయ్యా, ప్లీజ్ అయ్యా. కుటుంబ ప్రార్థన పెట్టుకున్నామయ్యా, ఆదరణ కొడుకు పెట్టుకున్నామయ్యా, అయ్యా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకున్నాం, ప్లీజ్ అయ్యా రావాలయ్యా, ప్లీజ్ అయ్యా అన్నాడు. నేను రాను. నేను రాను బా అన్నాడు. ఎట్లా ప్రభా? అక్కడేమో ఒక ప్రేయర్ మీటింగ్ కొరకు, స్లాట్ కొరకు కొర్నేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా, నాకు తెలుసు ఈ పేతురు మహా దుడుగాడు, వాడు చెప్పిన వెంటనే రాడు, అతను చాలా క్రాక్, అతను చాలా బెడుసుగాడు. నువ్వే ఎలాగైనా అతను మనసు మార్చు ప్రభా. నా శిష్యులు వెళ్ళి అతను అడిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఓకే చేయి ప్రభా. నువ్వే వెళ్ళి పేతురుతో, నేను మాట్లాడితే పేతురు మాట్లాడయ్యా, నేను పంపించిన శిష్యులకి వచ్చేస్తే ఆయన ఎందుకయ్యా? ఇంకా నేను పంపించిన శిష్యులు కాదయ్యా, నువ్వే చెప్పు ప్రభా పేతురికి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి అతను బ్లెస్ చేయమనంటే, అప్పుడు ఆ రోజు రాత్రి దేవుడు పేతురుని ముట్టాడు. పేతురు, ఎవరో వచ్చారు కదా మీ ఇంటికి, నా పండుకోన్నారు ప్రభా హాల్లో, వాళ్ళు మార్నింగ్ లేసి పంపించేస్తాను నేను అన్నాడు. వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళన్నాడు. ఆమెన్. మీకు కూడా తెలుసా, కొర్నేలు దేవుని మందసాన్ని క్యారీ చేస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఎక్కడ మందసం ఉంటుందో అక్కడ దేవుడు ఖచ్చితంగా తన సేవకుడిని పంపిస్తాడు. ఆమెన్. నీ సేవకుడిని ఇంటికి రావాలంటే చెప్పాలి, ఆ నిబంధన మందసాన్ని నువ్వు క్యారీ చేయాలా. యు నీడ్ టు క్యారీ ద ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్, దెన్ the Lord will send the man of God to your house. ఎవరు ఇంట్లో అయితే మందసం ఉంటుందో ఆ ఇంట్లోకి ఇదిగో ఈ దైవజనుడిని కంపల్సరీ పంపిస్తాడు దేవుడు. ఆమెన్. ఊరికే బాధపడకండి దయచేసి. బాధపడితే మందసం రాదు. బాధపడితే ఒకటే చెప్తున్నాను, ఒకవేళ ఎడ్లు ఇడ డ్రాప్ చేసిపోయే మందసాన్ని ఎత్తుకెళ్ళిపోండి ఇంటికి వేస్తున్నాములో. ఆమెన్. ఆ రాజు తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకున్నాడు మందసాన్ని. 3 నెలలు మందసాన్ని ఇంటికి పెట్టుకున్నాడు. ఖచ్చితంగా ఆ ఇంటికి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. చూడండి, సంవత్సరానికి ఒకసారి వెళ్ళాడంట. ఎవరు? ప్రధాన యాజకుడు. ఆ రాజు ఇంట్లో నిబంధన మందసం 3 నెలల నుండి దేవుని ఆశీర్వాదం ఆ ఇంటి మీదకి దిగింది. ఆమెన్. హల్లెలూయా.
దావీదు అతని యొక్క ప్రజలందరూ తన బద్ధకంతో మొయ్యలేక ఎద్దుల మీద పెట్టారు. ఒక ఎద్దు మోసింది, నువ్వు మొయ్యలేకపోతున్నావు. ఒక ఆవు మోసింది, నువ్వు మొయ్యలేకపోతున్నావు దేవుని వాక్యాన్ని. ఒకటి, ఈరోజు ఎవరింట్లో నిబంధన మందసం ఉంటుందో ఆ ఇల్లు దీవించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎవరింట్లో దేవుని వాక్యం ఉంటుందో ఆ ఇల్లు దీవించబడుతుంది. ఆమేన్. ఎవరింట్లో ప్రార్థన ఆత్మ ఉంటుందో వాళ్ళ ఇల్లు దీవించబడుతుంది. ఆమేన్. ఎవరింట్లో అహరోను కర్ర ఉంటుందో ఆ ఇల్లు దీవించబడుతుంది. ఆమేన్. ఎవరింట్లో నిబంధన మందసం ఉంటుందో వాళ్ళ పాత్రలు విరిగిపోయిన పాత్రలుగా ఉండవు, బంగారు పాత్రలుగా మారుతాయి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఆ నిబంధన మందసాన్ని వాళ్ళు కోల్పోయారు, వేరే వాళ్ళు పొందుకోగలిగారు. చూడండి, యూ నీడ్ టు అండర్స్టాండ్ ఏంటి దీని వాల్యూ ఏంటి, దీని యొక్క అర్హత ఏంటి, దీని యొక్క ప్రభావం ఏంటి. ఫైనల్ అవుట్పుట్ ఇస్ బ్లెస్సింగ్. లాస్ట్ ఆ నిబంధన మన జీవితంలో ఉంటే ఏముంటుందో తెలుసా? ఆ నిబంధన మందసము ఆశీర్వాదమే. ఇంటికి చదువుకోండి, సిక్స్త్ చాప్టర్ మొత్తం చదవండి, అవసరమైతే అవన్నీ చదువుకోండి. చూడండి, అక్కడ ఒకటే, ఆ మందసం ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉంటున్నాడు. ఈరోజు నేను అంటాను, దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళ ఇంట్లో దేవుడు ఉంటాడు. ఆమేన్. దేవుని యొక్క ఆత్మను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ ఇంట్లో దేవుడు ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ నాట్ లవింగ్ గాడ్ ఈవెన్ దో యు ఆర్ క్రిస్టియన్, దేవుడు నీ ఇంట్లో ఉండాల్సిన రూల్ లేదు. నీ ఇంట్లో దేవుడు ఉండాల్సిన రూలు లేదు. అందరు క్రైస్తవుల ఇంట్లో దేవుడు ఉంటాడా? నో. అన్యుల ఇంట్లో దెయ్యాలు ఉంటాయో ఉండవో నాకు తెలియదు, కానీ క్రైస్తవుల ఇంట్లో మాత్రం సమృద్ధిగా ఉంటాయి. ఏంటయ్యి? మామూలుగా ఉండవు, డజన్లే, జతలే. దేవుని మందస్సం చాలా గొప్పది. ఆమేన్. దేవుని యొక్క యేసు ప్రభు యొక్క కోరిక ఏంటి తెలుసా? దేవుని యొక్క మందస్సం ఎక్కడుందో ఆ మందస్సం దగ్గరికి రావాలనే దేవుని కోరిక. ఆమేన్. నీవు పరిశుద్ధ స్థలంలో లేవు, ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మందస్సాన్ని నువ్వు క్యారీ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. అందుకనే పాత నిబంధనలో కాడి అనే మాట లేదు. అందుకని యేసు ప్రభు వచ్చాడు, నా కాడి మొయ్యండి, టేక్ మై యోక్ అండ్ ఫాలో మీ. ఆ యోక్ ఏదో కాదు, ఆయన మందసం. ఆమేన్. ఆయన మందసాన్ని ఎప్పుడైతే మనం క్యారీ చేస్తూ ఇంకోటి, నా కాడి సులువా. దేవుని మందసం సులువా బరువా? దేవుని మందసం సులువా బరువా? సులువు. ఆమేన్. ఒక ఎంటీ బాడీ బరువుగా ఉంటుంది, కానీ ఒక ఫిల్డ్ బాడీ ఎప్పుడు తేలిగ్గా ఉంటుంది. ఆమేన్. ఐ టోల్డ్ యు సమ్ కాల్డ్ ఎంటీ వెజల్, రైట్? యా. పెట్రోల్ ఉన్న బండి బరువా? పెట్రోల్ లేని బండి బరువా? పెట్రోల్ లేని బండి మామూలు బరువు కాదు. అంటే నీ పాత్ర ఖాళీగా ఉంటే నువ్వు చాలా బరువుగా ఉంటావు. నీ పాత్ర అన్నిటితో నింపబడితే చాలా లైట్ వెయిట్గా ఉంటావు. ఆమేన్. ఈజీగా ఎత్తే, బతుకున్నోడిని ఈజీగా ఎత్తచ్చు, చచ్చిపోయినోడిని మీ వల్ల కూడా కాదు. వాడు నలుగురు 5 నిమిషాలు కూడా మొయ్యలేడు. రే మొయ్యరా ప్లీజ్ నా వాళ్ళకి పట్టేసింది. ఖాళీ పాత్ర ఎవడు మొయ్యలేడు. ఆమేన్. నిబంధన మందసాన్ని మొయ్యి, నీ పాత్ర బంగారు పాత్రగా మారిపోద్ది. ఆమేన్. హల్లెలూయా. యువర్ వెసల్ విల్ బి ఎ గోల్డెన్ వెసల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. పొరపాటున మందసాన్ని కింద పట్టారా, ఫిలిష్తీయులు రెడీగా ఉన్నారు, తీసుకెళ్ళిపోతారు. ఎక్కడ మందసం ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదము కంపల్సరీ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. టేక్ కేర్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్. దేవుడిచ్చిన మందసాన్ని జాగ్రత్త కాపాడుకోండి. ఒకవేళ ఆ నిబంధన మందసాన్ని క్యారీ చేయలేదా, ఇట్స్ వేస్ట్ ఆఫ్ బీయింగ్ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవుడిగా ఉండే ప్రయోజనము లేదు. వేస్ట్. అసలు కార్యాలు జరగవు మన ఇంట్లో. అరే నేను క్యాస్ట్ మార్చుకున్నాను, పేరు మార్చుకున్నాను, అన్నీ మార్చుకున్నాను, అన్నీ ఇల్లు మారి ఏం మారి బ్లెస్సింగ్ రావట్లేదండి ప్రభా. ఫైనల్ ఇది పెట్టుకోవాలి మనం. ఆమేన్. అన్నీ మారుతున్నావు, దీన్ని పెట్టి. ఆమేన్. దీన్ని మార్చుకో. దేన్ని మార్చినా నిబంధన మందసాన్ని మార్చుకో. ఈ నిబంధన మందసం మన ఇంట్లో ఉండును గాక. హల్లెలూయా. చూద్దాం. లెట్స్ గో టు జెనసిస్ 12:1. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించి వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను. చాలు. 17 verse number 3. 17వ అధ్యాయము
3 నుంచి చదువుకుందాం. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రివగు. దేవుడు ఒక నిబంధన చేసుకుంటున్నాడంటే మాటిచ్చేస్తున్నాడు. ఒక వ్యక్తికి, ఒక పురుషుడికి, ఒక మనిషికి దేవుడు మాటిస్తున్నాడు. ఏం మాట తెలుసా? చదవండి. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. ఓకే. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. ఓకే. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. ఓ మై గాడ్, ఇది ఎవర్ లాస్టింగ్ కావనెంట్ అంటారు దీన్ని. ఎవర్ లాస్టింగ్ కావనెంట్ అంటే అబ్రహాము యొక్క వంశావళి ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఆయన మాట చెల్లతది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. సో దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి మాట ఏం తెలుసా? ఇదిగో నిన్నే కాదు, నీ తరాన్నే కాదు, నీ తరతరాన్నే కాదు, నీ వంశాన్నే కాదు, అన్నిటినీ నేను ఆశీర్వదిస్తానని, నేను నీతో నిత్య నిబంధన చేసుకుందరు. మాట ఇస్తారు. ఆ వ్యక్తి మారిపోతే వెంటనే మాట మార్చేస్తారు. నువ్వు ఎగ్జామ్స్ పాస్ అయితేనే నీకు బండి కొనిస్తాను, నువ్వు డిగ్రీ పాస్ అయితే నీకు ఫోన్ కొనిస్తానని బ్లాక్మెయిల్ చేస్తారు. ఫెయిల్ అయితే కొన్ని. అటువంటి లాజికల్ దేవుడు మాట్లాడలేదు ఇక్కడ. ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నప్పుడు అతని జీవితానికి, అతని తరానికి కావాల్సినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ముందుగానే పలికి పెట్టాడు. ఆమెన్. సో అటువంటి ఆ నిబంధనను దేవుడు ఒక బాక్స్లో దాచిపెట్టి ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోలేకపోయారు. నిబంధన ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదము కంపల్సరీ ఉంటుంది. నిబంధనను కాపాడుకున్నాడు ఇస్సాకు, నిబంధనను కాపాడుకున్నాడు యాకోబు. నిబంధనను కాపాడుకోలేకపోయారు ఇజ్రాయేల్ ప్రజలు. అందుకని వాళ్ళ నుంచి ఆశీర్వాదం తొలగిపోయింది. ఎవరు? యెహోషువ అనే వ్యక్తి ఆశీర్వాదాన్ని సంపాదించుకోగలిగాడు. ఆమేన్. సో ఈరోజు మన కుటుంబాలలో ఆ దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి నిబంధన మనము కూడా సొంతం చేసుకుందాం. మన కుటుంబాల్లో ఆశీర్వాదాలని రిలీజ్ చేసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నుంచి ఆ నిబంధన మందస్సం మన కుటుంబాల్లో ఉండును గాక. సో లెట్స్ ఫోకస్ ఆన్ ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఎవ్రీ డే.